నమస్తే అందరికీ. వక్ఫ్ బోర్డ్ బిల్ అంటే ఏంటి? మీరందరూ కాశ్మీర్లో అటాకుల గురించే మాట్లాడుతున్నారు కానీ ఎవ్వరికీ తెలీదు. బెంగాల్లో హిందువుల్ని ఊచకోత కోస్తున్నారు, అడ్డంగా నడుపుతున్నారు. వాటి గురించి మాట్లాడాలి. ఇది అందరూ చూడండి. మళ్ళీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాం, ముస్లిం మనోభావాలు దెబ్బతిన్న విధంగా ఉన్నా నన్ను క్షమించండి. ఎందుకంటే ఖురాన్ పేరు చెప్పి, జాగ్రత్తగా వినండి, ఖురాన్ పేరు చెప్పి ఇస్లాంలో ఉన్న లొసుగులను వాడుకొని ఈ ముస్లిం నేతలు భారతదేశాన్ని నాశనం చేయడానికి పూనుకున్నారు. మొత్తం రాజ్యాంగం అంతా ఒప్పుకుంటే వీళ్ళు దేశాన్ని నాశనం చేయడానికి పూనుకున్నారు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో చేయడానికి గల కారణం వక్ఫ్ బోర్డు నుంచి నాకు మెయిల్ వచ్చింది. మీరు చూస్తున్నారు, లింకులు, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ గ్రూపులు, యూట్యూబ్ గ్రూపులు అన్నీ పంపించి దీని మీద మీరు వీడియో చేయాలి, పాజిటివ్గా అవేర్నెస్గా అన్నారు. కానీ నేను అవేర్నెస్ అది కాకుండా ఉన్నది ఉన్నట్లు, ఎందుకంటే నేను ప్రపంచంలో చాలా ముస్లిం దేశాలు తిరిగాను. ఎన్నో మంది తాలిబాన్ లాంటి కరుడుగట్టిన తీవ్రవాదులతో కూడా నేను ఇలాంటి వాళ్ళతో నేను మాట్లాడాను. సో ముస్లింల సిద్ధాంతాలు ఎలా ఉంటే అసలు నిజంగా వీళ్ళు ఇస్లాంలోని ఎంత గొప్పగా ఉంది, ఎంత మంచి ఉంది, ఎంత చెడు ఉంది, ఈరోజు మాట్లాడుకుందాం. వక్ఫ్ బోర్డు గురించి చాలా మాట్లాడారు. ఎందుకంటే నెహ్రూ గారు మన దేశాన్ని రెండు ముక్కలు చేశారు. ఫస్ట్ పాకిస్తాన్ బయటను పెడితే ఇంకో పాకిస్తాన్ని భారతదేశంలో పెట్టాడు. అదే వక్ఫ్ బిల్. ఇంకొక తిరిగి చూసుకోక్కర్లేదు, నో డౌట్ మీకు పూర్తిగా ఉంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, పూర్తిగా ఎంజాయ్ చేయండి వీడియోని. మళ్ళీ చెప్తున్నాను, ముస్లిం సోదరులు ఎవరైనా ఈ వీడియో మీ మనోభావాల దెబ్బతినే ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే జరిగిన వాస్తవాన్ని మీకు తెలియాలి. ఎందుకంటే మీ మతంలోనే ఉన్న అట్టడుగుపోయిన తెగల్ని కూడా వీళ్ళు నాశనం చేస్తున్నారు, దోచుకుంటున్నారు, అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, ఎన్నో ఉన్నాయి. అవన్నీ మీకు చెప్తాను. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఎలా పుట్టింది? వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ అంటే ఏం లేదు, దేవుడికి దానం ఇవ్వడం, దేవుడు భూమి. వక్ఫ్ అంటే అల్లాకి సమర్పించడం, ఇస్లామిక్ సమర్పించడం, దేవుడికి ఇచ్చాడు అంతే. ఒకసారి ఇచ్చాక తిరిగి తీసుకోవడం, అమ్మడం ఏం లేవు, అంతే, అయిపోయింది, కథం. అర్థమైపోయింది కదా మీకు ఇప్పుడు? సో ఇది ఎప్పుడు స్థాపించారు? మన భారతదేశం ఏది స్వతంత్రం అయినాక మొక్కలు అయిపోయాం కదా, ముస్లింలందరూ ఒకటి, హిందువులందరూ ఒకటి అయ్యే టైంలో ఏం జరిగిందంటే మన నెహ్రూ గారు పెద్ద మనిషి, నిజంగా చచ్చిపోయి ఏ లోకంలో, స్వర్గంలో నరకంలో ఉన్నారో తెలియదు కానీ చాలా గొప్ప పని చేశారు. ఆయన ఏం చేశారంటే ఏది మన హైదరాబాదులోని, మన విజయవాడ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లింలు, కానీ ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అదంతా ముస్లిం దేశం కాబట్టి. సో అక్కడికి వెళ్ళిపోతున్న ముస్లిమ్స్ ఓకే అక్కడికి వెళ్ళిపోయారు. సో అక్కడి నుంచి ఇటు సైడ్ కొంతమంది హిందువులు, ఏది అక్కడ ఉన్న ఇంగ్లాస్ దేవి టెంపుల్ అటు సైడ్ హిందువులు కూడా ఉంటారు, వాళ్ళు ఇటు సైడ్ నుంచి వచ్చారు, బాగానే ఉంది. సో మన ఫేవర్గా ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కోసం ఏం చేశారంటే, ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్ ఉండిపోయారు, అందరూ వెళ్ళలేదు. సో వాళ్ళ ఓట్లు బ్యాంకు కోసం మన నెహ్రూ తాతగారు ఏం చేశారంటే, మీ 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 పూర్వీకులు, మీ మతం వాళ్ళు, మీ దోస్తులు, మీ చుట్టాలు వదిలేసిన భూములు ఏవైతే ఉన్నాయో అవి దేవుడి భూముల కింద ఇస్తున్నాం, మేము గవర్నమెంట్ తీసుకోము, దేవుడికి అర్పించేద్దాం, దేవుడికి ఇచ్చేద్దాం. దాన్నే వక్ఫ్ బోర్డు అని పెట్టారు. దాన్ని ఎవరు ముట్టుకోకూడదు, ఏ గవర్నమెంట్ ప్రశ్నించకూడదు, ఏ పార్టీ ప్రశ్నించకూడదు, ఏ కోర్టు ప్రశ్నించకూడదని దానికి ఎక్కడ లేని సూపర్ డూపర్ పవర్ ఇచ్చారు మన నెహ్రూ తాత. అర్థమైంది కదా? అప్పుడు స్థాపకమైంది ఈ వక్ఫ్ బోర్డు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, సో ఇక్కడ వదిలేసిన ముస్లిం ప్రాపర్టీస్ని వక్ఫ్కి ఇచ్చారు. మరి అక్కడ దేవుడు ఆ చుట్టూ పరిసర ప్రాంతాలు, అక్కడ హిందువులు, అది పాకిస్తాన్ లాగేసుకుంది, తినేసింది. ఓకే, ఇది జరిగిన వాస్తవం. సో ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటు రాజకీయం కోసం ముస్లిమ్స్కి ఫేవర్గా ఎక్కడ లేని ఏదైనా ఆస్తి ఉందంటే వక్ఫ్కి ఇచ్చేయండి, ఏదైనా ఆస్తి ఉందంటే వక్ఫ్కి ఇచ్చేయండి. అలాగే ఎన్నో ప్రాపర్టీలు మన్మోహన్ సింగ్ గారు అందరూ దబ్బెట్టారు ఢిల్లీలోని. ఇంకా విపరీతంగా ఎట్టి అది ఎంత పెద్దదిగా చేశారంటే అఫీషియల్గా వక్ఫ్ ఆస్తి ఆల్మోస్ట్ 9.5 అంటే 10 లక్షల ఎకరాలు, 10 లక్షల ఎకరాల్లో ఉంది. పాకిస్తాన్ చూసుకుంటే 6 లక్షల ఎకరాలతో పాకిస్తాన్ అంతా ఉంటే ఈ వక్ఫ్ ఆస్తి మాత్రమే 9 లక్షలు. అంటే పాకిస్తాన్ బయటని కాదు, మన ఇండియాలోనే పెట్టి వెళ్ళిపోయాడు మన నెహ్రూ తాతగారు. ఓకే, ఇప్పుడు దానివల్ల నష్టం ఏంటి అంటే, ఇప్పుడు మన భారతదేశం యొక్క ఆస్తి వివరాలు చూసుకుంటే, ఇదే ఎకరాల్లో చూసుకుంటే, స్థలాల వైజ్గా చూసుకుంటే, మన మన ఆర్మీకి 22-23 వేల ఎకరాలు ఉన్నది, లక్షల ఎకరాలు ఉన్నది. సో ఆ తర్వాత స్థానం రైల్వేకి ఉంది, ఎన్ని 15-16 ఉన్నది లక్షల ఎకరాలు. ఆ తర్వాత మూడో స్థానం మన వక్ఫ్ దగ్గర ఉంది, ఏది 10 లక్షల ఎకరాలు అఫీషియల్గా.
అనఫీషియల్గా ఇంకో 20 లక్షల ఎకరాలు ఉన్నాయని అంటున్నారు. సో దాన్ని ఆ ప్రాబ్లమే ఇప్పుడు వచ్చింది. అంటే ఈ ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుతం వాళ్ళు వెళ్ళి చార్మినార్ మా అదేంటి తాజ్మహల్ మాది వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఇచ్చేయడమే, ఇంక మాట ఆడకూడదు. ఆ తర్వాత ఇంక ఏదైనా వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఇచ్చేయడమే, ఇంక మాట్లాడకూడదు. ఈ సూపర్ పవర్ ఎవరిచ్చారంటే మన సోనియా గాంధీ ఇచ్చింది. సోనియా గాంధీ గారు ముస్లింల ఓట్ల కోసం ఏం చేశారంటే వక్ అనే బోర్డు చూపించి ఇది పలానా మా స్థలం, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇల్లు ఉంది, వచ్చి వక్ ప్రాపర్టీ అన్నారంటే ఇంక మాట్లాడడానికి కూడా లేదు. అదేంటి సార్ ఇదేంటి అదే అంతే, అలా ఇచ్చింది చట్టం. సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి వీలు లేదు, హైకోర్టుకి వెళ్ళడానికి వీలు లేదు, అసలు ఏ కోర్టుకి వెళ్ళడానికి సివిల్ కోర్టు అసలు ఎవరు కంప్లైంట్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే ఇస్లామిక్ లాస్ని అలా తయారు చేసి పెట్టి మన సోనియా గాంధీ గారు మొత్తం సూపర్ పవర్ ఇచ్చేశారు వక్ఫ్ బోర్డు. ఇది ఎందుకు జరిగింది అంటే ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. తమిళనాడులో ఊరు లేపేశారు, పెద్ద పెద్ద ఒక ఊరికి లేపేశారు. ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఊరికిలో ఉన్న గుడిని కూడా లేపేశారు, గుళ్ళో ఉన్న లింగాన్ని కూడా మింగేశారు. కాన్సెప్ట్ ఏంటంటే ఆ గుడి 3000 సంవత్సరాలది. సో వీళ్ళేమంటారంటే అరే బాబు ఇస్లాం పుట్టింది 1500 సంవత్సరాలు, మరి అలాంటప్పుడు ఆ గుడి ప్రాంతం వక్కి ఎవడిచ్చాడు అని అడిగారు. సింపుల్ లాజిక్, మీ అందరికీ తెలుసు మతం ఎప్పుడు పుట్టింది, ఇస్లాం మతం ఏం ఆకాశం నుంచి అల్లా తెచ్చిచ్చింది కాదు, అది మనకి సౌదీ అరేబియాలో పుట్టిన మతం దండయాత్రలో భాగంగా ఇండియా వరకు తీసుకొచ్చారు. మీరందరూ ముందు హిందువులే, ఆ హిందువులకు ముందు ఆదిమానవులు అయ్యి ఉండొచ్చు, కానీ ఈ హిందువుల్ని మత మార్పిళ్ళు చేయించి మభ్యపెట్టి వీళ్ళందరూ ఔరంగజేబులు టిప్పు సుల్తాన్లు అబ్బో ఏం చేశారో మీ అందరికీ తెలుసు, మొఘలులు వీళ్ళంతా. సో అలా మారినోలే కదా. సో ఆ విధంగా వచ్చిందే కదా ప్రాపర్టీ. రామ జన్మభూములు, మొత్తం పార్లమెంట్లు, అంబానీ ఇల్లులు, ఆదానీలు, ప్రతిదీ ప్రపంచంలో మొత్తం భారతదేశం అంతా మా ఒక ప్రాపర్టీ అంటే ఎలా కుదురుద్ది? ఈ అక్రమాలు జరుగుతున్నాయని గవర్నమెంట్ రంగంలోకి దిగింది. ఆ తర్వాత తమిళనాడులో ఊరికి లేపేశారు. ఆ తర్వాత కేరళ విషయానికి వస్తే ఒక ఫిషర్మ్యాన్ విలేజ్ని లేపేశారు. చేపల వాడ అంటారు కదా, అది లేపేశారు. అది లేపేసి కూడా ఇదే పెట్టారు. అరే బాబు ఎద్దెక్కర గోళ అంటే ఆ తర్వాత మన హైదరాబాదు బేగం ఏదో ఉందన్నమాట, అక్కడ కొన్ని ఎకరాలు మావి అని అంటే వాళ్ళు కోర్టుకి వేసారు. కోర్టుకి వేస్తే వీళ్ళు ఏమని అన్నారంటే అదేంటి ఔరంగజేబ్ ఇక్కడికి రాలేదు, మీరు ఔరంగజేబ్ ప్రాపర్టీస్ అని క్లెయిమ్ చేస్తున్నారు, వక్ ప్రాపర్టీ అంటున్నారు. లేదా ఔరంగజేబ్ గుర్రాలు వచ్చాయని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అది ఎక్కడిది? తర్వాత ఇది తాజ్మహల్ది అన్నారు. తాజ్మహల్ అంటే అరే తాజ్మహల్ షాజహాన్ ఏమైనా వక్ ప్రాపర్టీకి రాసి ఇచ్చిన పేపర్స్ ఏంటంటే లేవు, పేపర్ లేదు అన్నారట. ఇది చెలికెత్తులతో అన్నారట వక్కి ఇచ్చేయండి అని. అది అటపోగట్ట మాటలు దొప్ప. సో అలాగ చూసుకుంటే వక్ ప్రాపర్టీ విపరీతంగా పెరిగిపోయి దేనికి పనికి రాకుండా పోయింది. ఇది నెంబర్ 1 లాజిక్ ఏంటంటే ఈ 10 లక్షల ఎకరాల్లోని కొత్తిమీర పంట వేసుకుంటే సంవత్సరానికి దగ్గర 100 కోట్లు వస్తాయి. కొత్తిమీర కాదు, కోడిగుడ్ల వ్యాపారం చేసి అదే కోళ్ళు పెంచుకున్న 500 కోట్లు వస్తాయి. ఇది ఆ 1,00,000 ఎకరాల్లోని మీరు చేసుకుంటే. అది పక్కన పెడితే మేకలు కాసుకుంటే 1000 కోట్లు వస్తాయి. అది అంటే నువ్వు ఏం చేసినా, రియల్ ఎస్టేట్కి ఇచ్చిన ఏం చేసినా అందులో సంపద సృష్టించవచ్చు. కానీ మన ముస్లిం నాయకులు ఏం సృష్టించారో తెలుసా? 10 కోట్లు చూపించారు. 10 కోట్ల 10 లక్షల ఎకరాల్లో వచ్చిన సంపద 10 కోట్ల. ఎంత అన్యాయం! దోచుకున్నారా? ఇక్కడ అవినీతి కనబడుతుందా? అందుకే ప్రభుత్వం రంగంలోకి దిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మనకి హిందువుల్లో రెడ్డి, నాయుడు, కమ్మ, బల్జీ, తర్వాత రాజు, ఆ తర్వాత అంబియారు, నంబియారు, కట్ట, అప్ప, వెడ్డూరప్ప, ఎలా కులాలు ఎలాగైతే ఉన్నాయో సేమ్ ముస్లింలోకి వెళ్ళేటప్పటికి మీరు పఠాన్లు, షియాలు, సున్నీలు, మహమ్మదులు, యూసఫ్లు, ఖాన్లు, పఠాన్లు అని చెప్పి చాలా ఉంటాయి. ఇందులో కూడా మన హిందువుల్లోని మాదిక అని చెప్పి వీళ్ళు ఎలాగైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ అంటారో అలాగే వీళ్ళు కూడా బోరాలు, అదియాలు, అటియాసులు అని చెప్పి ఉన్నాయి. సో వాళ్ళకి అన్యాయం వీళ్ళైతే చేస్తున్నారు. ఏది ఈ వక్ఫ్ బోర్డు. ఇప్పుడు దేవుడి భూమి అనేది దేనికి ఇచ్చారు? మీరు చెప్పండి. దేవుడి భూమి అని దేనికి ఇచ్చారు? ఆ భూమిని ఉపయోగించుకొని ప్రజలు హ్యాపీగా ఉండాలని ఇచ్చారు. కానీ ఏమీ లేకుండా అమ్ముకుంటూ, దోచుకుంటూ, దాచుకుంటూ, అన్యాయం చేస్తుంటే దేశానికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఇప్పుడు నా విషయానికి వస్తాను. ఈ విషయం చెప్పండి. ఇప్పుడు నేను టర్కీలో ఉన్నాను కదా, ఈ టర్కీలో వక్ ప్రాపర్టీ ఎవరి ఆధీనంలో ఉంది? మనమాట ఎవరి ఆధీనంలో ఉంది? టర్కీ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది.
నేను మీకు సౌదీ అరేబియా చూపించాను. సౌదీ అరేబియాలో మసీదులు, మక్కాలు, జద్దాలు ఇవన్నీ ఎవరి ప్రాపర్టీలో ఉన్నాయి? సౌదీ అరేబియా గవర్నమెంట్ ప్రాపర్టీలో ఉన్నాయి. నోట్ దిస్ పాయింట్ అధ్యక్ష. ఇప్పుడు నువ్వు భారతదేశంలోని ఈ వర్క్ ప్రాపర్టీలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ముస్లింల నేతల ఆధీనంలో. మరి గవర్నమెంట్ ఆధీనంలో ఎందుకు లేదు? ఎందుకంటే టర్కీలో ఉన్నది అందరూ ముస్లిమ్స్, సౌదీలో ఉన్నది అందరూ ముస్లిమ్స్. సో మతంలో ఉన్న వాళ్ళు అందరూ ఇచ్చుకుంటే పర్లేదు. కాకపోతే ఇక్కడ ఈ గవర్నమెంటు హిందూ గవర్నమెంటు, అందుకే ఇవ్వరట. ఎప్పుడు ఇస్తారట? 3000 సంవత్సరంలో ఈ ముస్లిం కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీ పెద్దదవుతుందట హిందువులను ఓడించి. అప్పుడు మా రాజ్యం వస్తుంది, మా ముస్లింలు వస్తాం, అప్పుడు ఈ వర్క్ ప్రాపర్టీని మేము అభివృద్ధి చేస్తాను. అరే 3000 సంవత్సరాల వరకు ఉన్నోడెవడు పోయినోడెవడు నాకు తెలియగలుగుతాను. ఎంత అన్యాయం! దేశం ఎదుగుదలకు ముందుకు ఇప్పుడు చైనాకి ఎటువంటి ప్రాబ్లం లేదు. చైనాలో అల్లా అని అంటే చాలా అని వేసేస్తారు. నెమ్మదిగా నీ ప్రార్థన నువ్వు చేసుకో. భజనలు గోల ఎక్కడా లేదు. నిజంగా చైనాకి ప్రాబ్లమే లేదు. మతము, కులము, భాష ఏం ప్రాబ్లం, ఓన్లీ ఎదుగుదల ఎదుగుదల ఎదుగుదల. 100 సంవత్సరాల ముందున్నారు. మనం మటుకు కులము, మతము, ఈ దరిద్రాలు అన్నీ కొట్టుకో. మరి చైనా మనం ఇండియా ఎదగద్దా? మీరు వర్క్ ప్రాపర్టీని ఇప్పుడు లోకసభలోని, రాజ్యసభలోని, మొత్తం ప్రపంచం అంతా రాజ్యాంగం ప్రకారం అంతా మన రాష్ట్రపతి కూడా సైన్ చేశాక చూడండి ఏమంటున్నారు ముస్లిం నాయకులు. ఏమంటున్నారు? మేము అల్లర్లు చేస్తాం, అక్రమాలు చేస్తాం, విధ్వంసాలు సృష్టిస్తాం, వక్ఫ్ బోర్డుని చెల్లించవు అని చెప్పి మన బెంగాల్లోని తల్లి దీదీ అంటాం, మన అక్క మొత్తం రాజకీయం ముస్లింల ఓటు కోసం అల్లర్లు సృష్టించింది. మీరు న్యూస్ కవరేజ్ చేయలేదు కానీ ఎవరును ఓచకోత కోసారు హిందువులను. వెళ్ళి ఒకసారి చూడండి, వీడియోలు ఉంటాయి. ఓచకోత ఇళ్ళల్లోకి వెళ్ళి తెగ నరికారు, చర్మాన్ని పీక్ పారేశారు. అరే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి, ఇంకా వక్ఫ్ బోర్డు గురించి చెప్పే ముందు. ఈ మతం ఎలా ఉంటుందంటే అండి, నేను ఎక్కడ పీస్ని చూడలేదు, శాంతి కప్పూతాల కింద ఇక్కడ చూడలేదు. నేను అన్ని దేశాలు తిరిగాను కానీ ఏ దేశంలోని శాంతి కప్పూతం అనేది లేదండి. విధ్వంసం 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 విధ్వంసం, సావు సంపు నరుకు. కొన్ని దేశాలు పక్కన పెడితే ఈ టర్కీ, ఆ పక్కన ఉన్న అజర్బైజాన్, కొన్ని దేశాలు, బెహ్రెయిన్, కొన్ని దేశాలు, మిగతా దేశాలన్నీ వీళ్ళకి ఈ మత నాయకులకి మతం మంచిది, ఇస్లాం మతం మంచిది. కానీ ఈ మత నాయకులు ఈ ఖురాన్ను అడ్డు పెట్టుకొని చిన్నప్పటి నుంచి చదువు చెప్పరు, ఖురాన్ని నేర్పించి మత విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళకి చదువు అంటే ఇష్టం ఉండదు, చదవనివ్వరు. కింద ఉన్న వాళ్ళు చదువుకుంటే వాళ్ళు గొప్పలు అయిపోతారు, వాళ్ళకి చదవడానికి ఇష్టం ఉండదు, అభివృద్ధి ఇష్టం ఉండదు. ఈ సౌదీ అరేబియా మొత్తం ఈ ఆఫ్రికా దేశాలు కానీ, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీల్లో కానీ, ఈ మొత్తం సిరియా, ఆఫ్ఘనీ నరకం చూపిస్తారు షియాలా అని చెప్పి. నిజంగా మీరు నమ్మరు. నేను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మతంలో ఉండి ఏం చేసినా రైట్ అని అంటారు. అది ఎక్కడ న్యాయం? నేను ఇరాన్లో ఉండేటప్పుడు ఏం జరిగిందంటే, కారులో వెళ్తున్నాను, అక్కడ ఒక పెద్ద పర్సన్కి దండ వేసేసి పెద్ద కటౌట్ ఉంది. ఏది 50 అడుగుల కటౌట్ ఉంది. ఎవడండి ఆయన అంటే, పవిత్ర యుద్ధం చేశారు, చాలామందిని లేపేశాడు, 1000 మందిని లేపేశాడు ఆ రోజుల్లో అన్నారు. మరి ఆ దొంగోడు అవుతారు కదా అంటే, మా మతమోడే అలాగంటే ఆవిడ దొంగోడు ఎందుకు అవుతారు అన్నారు. అదేంటిది? మతంలో ఉన్నాడు తప్పు చేస్తాడు, ఆడికి శిక్ష ఉంటుంది. అదేంటిది? ఇది తప్పు. మతంలో ఉన్నాడు తప్పు వాడు దొంగబ్బా, అంతమందిని లేపేశాడబ్బా, ఆడొక తీవ్రవాది, వాడిని వెనకేసుకొని వస్తారు. అలాగే మీరు పాకిస్తాన్ సిద్ధాంతాలు, ఏ సిద్ధాంతం, నేను అన్ని దేశాలు తిరిగాను, ఏం చేసినా మతం ఉంటే చాలు, అంతే. మతంలో కొట్టుకెళ్ళిపోతుంది. పవిత్ర యుద్ధం ఏం ప్రాణాలు తీయడం, ఏం పవిత్ర యుద్ధం నాకు అది అర్థం అవుతుంది. ఇరాన్లో ఉంటుండగా పక్క దేశం ఇరాక్ న్యూస్ పేపర్ వస్తే చదువుతున్నాను. ఆ రోజే పెట్టారనమాట, 8 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే ఖురాన్లో ఉందట 8 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకొని, 6 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంది 8 సంవత్సరాలు. అదే కదా 8 సంవత్సరాల అమ్మాయిని ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తాను. ఈ షియా లాలు ఎలా ఉంటాయంటే, మన భారతదేశంలోని మనం ఎవరైనా ఏ మతం ఏదైనా 16 సంవత్సరాలు నిండిన అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఫోక్స్ యాక్ట్ చేసి, చైల్డ్ యాక్ట్ చేసి బొక్కలు వేసేస్తారు, మళ్ళీ జీవితంలో బయటికి రావు. 20 సంవత్సరాలు జైలు శిక్ష. ఏది? 16 సంవత్సరాల అమ్మాయిని 15 సంవత్సరాల అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే. కానీ అదే ముస్లిమ్స్ చేసుకుంటే లేదు. మీకు తెలుసా ఇది? కావాలంటే చూడండి, ఇదే జరిగింది. అదే ఢిల్లీ హర్యానాలోని ఏం జరిగిందంటే, వాడు పెళ్లి చేసుకున్నాడు అనమాట. పెళ్లి చేసుకున్నాడు, 15 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు, ముస్లిం అబ్బాయి. ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటే లోకల్స్ ఉంటారు కదా, వెళ్ళి ఫోక్స్ యాక్ట్ కేసు వేసేసారు. కేసు వేసేస్తే వాడేం చేశారు? పిచ్చా ఏంటే, మా ఖురాన్లో ఉందో, మా షియాలా అలా చెప్తుంది, అది మా ఇస్లాం లా ప్రకారం చేసుకున్నాను. కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే కోర్టు వేసాను,
మీరు చూడండి, ఉంటుంది, ఇంటర్నెట్లో ఉంటుంది ఇలాంటివి. సి అందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పి ఆ యూసీసీ ఏదైతే ఉందో అది ఇండియా తీసుకురావడానికి ట్రై చేసింది. మనం అందరం ఒకే గాలి పీల్చుకుంటున్నాం, ఒకే నీరు తాగుతున్నాం. అలాంటప్పుడు చట్టాలన్నీ అందరికీ ఒకేలాగా ఉండాలి. ఆ ఒక్క మతానికి ఎందుకు అంత సపరేటు అందరికీ ఒకేలాగా ఉండాలి. కానీ అది వస్తే ఈ మతాలు, ఈ వక్ఫ్ బోర్డులో ఉన్న దోపిడీలు, ఈ చిన్న చిన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడాలు అన్నీ పోతాయి కదా. ఈ మతం అడ్డు పేరుకి ఈ రాజకీయం పోతుందని చెప్పి వాళ్ళు రానివ్వలేదే, మొత్తానికి రానివ్వలేదు. మతం మీద ప్రేమ ఉండొచ్చండి, అదే చేత మనకు దేశం మీద కూడా ప్రేమ ఉండాలి. చాలామంది ఇప్పటికీ హిందుస్థాన్ జిందాబాద్ అనరు, వందే మాతం అనరు, జై శ్రీరామ్ అనరు, ఏమనరు. మరి నిజంగా ఏం ప్రజాస్వామ్య దేశంలో మనం బతుకుతున్నామో నాకు తెలియదు. ఎగ్జాంపుల్, ఈ మతం సిద్ధాంతం ఎలాగుంటుంది అంటే ఇస్లామిక్ మత సిద్ధాంతం ఇది చూడండి. ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబాన్లకి మతం ఎంత పిచ్చి అంటే కలీమా చెప్తే కానీ బయట కథలనిచ్చేవాడు కాదు. అరే కలీమా చెప్తే ఈ అమ్మ అసలు నిజంగా మతం ఎంత ఇదే కాదు ఇంకా చాలా మారితానియా దేశం వెళ్ళాను. మారితానియా దేశం చూపిస్తాను నాకండి. ఇది మారితానియా దేశంలో అంటే కట్టిక పేదరిక దేశం ఆఫ్రికాలో ఉంటుంది. వీడికి నేను 500 రూపాయల ఖర్చులకు ఇచ్చాను. సో ట్రైన్ జర్నీ చేసేటప్పుడు భయంకరమైన ట్రైన్ జర్నీ అని అంటాడు. రాత్రి కూర్చొని చేయిలో చేసుకొని మారిపో, అల్లా నేను చూసుకుంటారు బాగానా, మతం మారిపో అనేసి ఒకటే గోల హిందువునంటే. అరే తినడానికి నీకే తిండి లేదు, నన్ను 500 అడిగి మళ్ళీ దేవుడు నన్ను చూసుకోవడం ఏంటో బాగానా, నాకు తెలియకూడదు. అసలు మతం మార్చాల్సిన అవసరం ఏముంది అందులో. నేను ఆ వీడియోలో కూడా చెప్పాను ఇది జరిగిందని. ఇదే కాదు చాలా దేశాల్లో ఎలాగనండి నేను ఫేస్ చేస్తాను. ఇది పక్కన పెట్టండి, ఈ విషయం నాకు చెప్పండి, ఎవరైనా దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం అవుతుంది అన్నారు. ఈ కాశ్మీర్ అటాకుల తర్వాత మన మోడీ గారు నీళ్లు ఆపేశారు, బోర్డర్లను కోచ్ చేసేసారు, బిజినెస్ ఆపేశారు. వాళ్ళని అయితే పాకిస్తాన్తో చాలా విధాలుగా నష్టపరిచారు. మన ఐఎన్ఎస్ షిప్ ఏదైతే సముద్రంలోకి వెళ్ళిపోయి యుద్ధానికి సిద్ధంగా అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు యుద్ధం జరుగుతుందండి, పాకిస్తాన్తో మనకి యుద్ధం జరుగుతుంది. పాకిస్తాన్ బాంబు వేసింది హైదరాబాద్ మీద, వేస్తుంది. ఈ బాంబుకి అమ్మా బాంబు ఇదిగో, నువ్వు ఇండియాలో ఉన్న హిందువుల్ని, సిక్కులని, ఆ తర్వాత క్రిస్టియన్స్ని, మిగతా మతాలను అందరినీ లేపి, కానీ ముస్లిమ్స్ ఉంటారు హైదరాబాద్లోని ఓవైసీ సాబు, ఆ పాత బస్తీ, వాళ్ళని టచ్ చేయక, అర్థమైందా అని చెప్పి పాకిస్తాన్ బాంబు వదిలింది. నిజంగా బాంబు ఆ మాట వింటుందా, మన అందరినీ లేపేస్తుందా లేదా? ఇది ఒక చిన్న పాయింట్ ఎందుకు మర్చిపోయారని, మనం ఎప్పుడు మన గవర్నమెంట్ ఏదైనా చేసిందంటే మన దేశం కోసం చేసింది. మనం ఆయుధాలు కొనుక్కోవాలి. మీ ముస్లిం సోదరులు కూడా, మీ ముస్లిం నాయకులు నిజంగా మతం గొప్పది, ఖురాన్ గొప్పది, అల్లా గొప్పవాడు, అల్లాహు అక్బర్, లా ఇల్లాహ ఇల్లిల్లాహు మహమ్మద్ రసూలుల్లా, అల్లాహు అక్బర్. నాతో ఎన్నో దేశాల్లో ఎన్నో ముస్లిం వాళ్ళు నన్ను చెప్పించారు. నేను చెప్పాను, చిన్నప్పుడు నాకు ఏదైనా అయితే మా అమ్మ నన్ను తావీజ్ కట్టించుకోవడం, అందరం కలిసి ఉండాలి, సర్వమత సమ్మేళనం, అందరం సమానం అనుకొని హ్యాపీగా మన భారతదేశంలో. కానీ ముస్లిం నాయకులు అల్లల్లో చాలా, బెంగాలే నేను మీకు నిదర్శనం. మొత్తం ఎలాగంటే హిందువుల జెండాలని, దేవుళ్ళ పటాలని ఓచకోత కోసారు. మీకు అది ఆ పాలిస్తున్న దరిద్రగొట్టు దేశ జెండాలని, పాలిస్తున్న జెండా మీకు ఎందుకు నాకు తెలియకూడదు. పాకిస్తాన్ జెండాలు దరిద్ర, అలా నాశనం అయిపోయాయి. మీ మతం అయ్యి ఉండొచ్చు ఆ దేశాలకు సంబంధం, కానీ అది నాశనం అయిపోయాయి కదా ఆ దేశం జెండాలు. బంగ్లాదేశ్లోని, కేరళలోని ఒకసారి చూడండి, నేనేం చెప్పట్లే, అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి, ఆ దరిద్రం అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. అవి పెట్టుకుంటాను. ఎందుకు ఎవరికి మతం కూడి పెడుతుందా? మీకు దేశం కూడి పెడుతుంది కానీ మతం దేశం అభివృద్ధి చెందితే మనం అభివృద్ధి చెందినట్లే కదా. నేను ఏ మతమైనా ఉండొచ్చు, నేను ఏ మతంలోనే ఉండొచ్చు, ఏ మతం, కానీ నేను ఎప్పుడు దేశంకే సపోర్ట్ చేస్తాను. ఒక ఎన్సీసీ స్టూడెంట్గా మా అందరికీ అప్పుడు ఆ ఎన్సీసీలోని పాటలు అవి నేర్పించి మా అందరం ఒకటే, మనందరం హంస భారతీ హే హంస పాటలు కూడా పార్పించి, నిజంగా ఆ రోజులు మళ్ళీ రావు. ఇప్పుడు అంతా దరిద్రం, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి రెడీగా నాయకులు ఉంటారు. మీరు ఈ వక్ఫ్ బోర్డ్ అనేది దేశ అభివృద్ధి కోసం, వక్ఫ్ బోర్డులో ఉన్న లోపాలను వెతికి తీయడం, ముస్లిం కమ్యూనిటీలో అనగదక్కుపోయిన కమ్యూనిటీలకి హెల్ప్ చేయడం కోసం, అన్యాయాలను అక్రమాలను ఆపడం కోసం. ఇప్పుడు వక్ఫ్ బోర్డు చేస్తున్న అన్యాయాలు అయితే మీకు చెప్పాను. ఇప్పుడు దేశం చేంజ్ చేసిందంటే ఎప్పటి వరకు ఎవరైనా వచ్చి వక్ఫ్ బోర్డ్ మాది, ఈ ప్రాపర్టీ మాది అంటే కోర్టులకు వెళ్ళడానికి గట్టలేదు. ఇప్పుడు వెళ్ళొచ్చు. ఇప్పుడు కమ్యూనిటీల్లోని 2 హిందువుల్ని అయితే పెట్టారు. మీరు అనొచ్చు, మీ టీటీడీలోని గట్ట, మీ తిరుపతి దేవస్థానంలో కానీ, మీ యాదగిరి గుట్టల్లో కానీ ముస్లింలను పెడతారండి. ఎందుకు పెడతాం. ఇప్పుడు మీరు తిరుపతి దేవస్థానం ఏ రోజు బయటికి వెళ్ళి ఇదిగో ఈ ప్రాపర్టీ మాది అని ఎక్కడ అనలేదే, అన్నప్పుడు పెట్టాలి. ఇప్పుడు వక్ఫ్ బోర్డులో వచ్చిన బాధ అదే కదా, దొరికింది కాదు. పార్లమెంటు మాదే, రామభూమి మాదే, జన్మభూమి మాదే, ప్రతిదీ మాదే, అంతా మాదే అంటే ఎలా అవుతుంది? అందుకు
ఈ కమ్యూనిటీని అయితే పెట్టారు. బాగుంది. తర్వాత ఆడవాళ్ళకి దారుణంగా ఉంటుంది. ఆడవాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. ఆడవాళ్ళకి దారుణంగా ఉంటే ఇస్లామిక్లోని మీరు చూసుకుంటే, నేను సొమాలియా వెళ్ళాను. ముసుగులు వేసేస్తారు. ముసుగులు అంత ఎండలో ముసుగులు వేసుకొని నల్ల దుస్తులు నడిపిస్తుంటే చెమట కక్కుని అలా ఉంటారని కూడా ఆలోచించరు. ఆడవాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లోనే ఆడవాళ్ళు ఇంటికే పరిమితం. షియాలా అంట, ఇంటికే పరిమితం. స్కూల్కి వెళ్ళకూడదు, కాలేజీకి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలట. అది ఎక్కడ దేవుడు చెప్పాడన్న. నిజంగా ఇస్లాం మతం ఆడవాళ్ళకి చాలా నరకాన్ని చూపిస్తుంది. కానీ మతాన్ని వదిలిన వాళ్ళు మటుకు స్వర్గంలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టర్కీలో బికినీలు చెడ్డీలు వేసుకొని గెంతుతారు అమ్మాయిలు. సిగరెట్లు మందులు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారు. అంటే ఇక్కడ చెడ్డీలు బికినీలు వేసుకున్నారు, అభివృద్ధి అనట్లేదు, స్వేచ్ఛ. అజర్బైజాన్ వెళ్ళి చూడండి, హ్యాపీగా ఉన్నారు. ఆడవాళ్ళకి కూడా వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఈ మతంలో లేకుండా చేసేసరే. మీరు చూడండి మొత్తం ఒక్కొక్కరు 4 పెళ్ళిళ్ళు, చిన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చు. తప్ప కదా. మతం పేరు చెప్పి ఎలా అన్యాయం చేస్తానో తెలియకూడతాను. నిజంగా ఇప్పుడు నువ్వు వచ్చిన తల్లి కూడా అదే మతంలో ఉంది కదా. ఆ తల్లి బాధ నీకు అర్థం అవ్వదా? 4 5 ఎంతైనా చేసుకోవచ్చు. ఆడవాళ్ళకి అధికారం ఇచ్చి మంచి పని చేశారు. తర్వాత ఈ అమెండ్మెంట్ బిల్లోని మెయిన్ ఇంపార్టెంట్ అది డిజిటలైజ్ చేయడం. నువ్వు ప్రాపర్టీ దేవుడి భూమి అంటే అయిపోద్దా? కాదు కదా. దానికి చిట్టా పత్రం అన్నీ ఉండాలి. పత్రం చూసి డిజిటలైజ్ చేస్తే రేపంటూ ఈ మా ఆస్తి అని గొడవ లేకుండా ఉంటాయి. తర్వాత ఈ అమ్ముకోవడాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించడం కోసం ఈ కమిటీ వేశారు. దానికి లోకసభలోని రాజ్యసభలోని అందరూ రాజ్యాంగం ప్రకారం అంతా చెల్లింది. కానీ మన నేతలు ఎవరైతే ఉంటారో అల్లా భూమి, ఆ భూమి, ఈ భూమి అని మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆల్రెడీ బెంగాల్లో ముస్లిమ్స్ హిందువులు గొడవలు పెట్టారు ఓటు బ్యాంక్ కోసం. ఇప్పుడు ఇంకా ఏ రాష్ట్రాల్లో గొడవలు రాజుకుంటుందో తెలియదు. నిజంగా దేశాన్ని నాశనం వీళ్ళకి నిజంగా దేశం నాశనం అవ్వడం ఇష్టం. అంతే. అభివృద్ధి చెందుదాం, ఎదుగుదాం, ఎక్కడికి వెళ్దాం. జీడీపీలో ఇప్పుడు మనం 5వ స్థానంలో ఉన్న పెద్ద దేశాలను కొట్టుకుంటూ వచ్చాం. ఇంకా పైకి వెళ్దామంటే ఇంకా వీళ్ళు కింద దించుతున్నారు. నిజంగా దేశం అభివృద్ధి చెందితేనే కదా మనం బాగుంటాం. ఇంకెన్ని సంవత్సరాలు తరతరాలు ఇంత ఆస్తి ఉంది, ఇంత 10 కోట్లు వస్తాయా? చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళే 15 కోట్లు 20 కోట్లు సంపాదిస్తున్నారే. అన్ని లక్షల కోట్లు 10 కోట్ల ఆదాయం చూపిస్తారా? ఎంత అన్యాయం ఇది. ఈ ప్రపంచ దేశాలన్నీ చుట్టిన వాడికి ఒక ప్రపంచ యాత్రలో ఏ మతం ఎప్పుడు పుట్టిందో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అతి పురాతనమైన మతం హిందూ మతం, 6000 సంవత్సరాలు. ఆ తర్వాత మతం జోర్డనిస్ మతం, ఇది పర్షియా సామ్రాజ్యం, ఇరాన్ ఇరాక్లో ఉన్నది. ఆ తర్వాత రెండో మతం ఈజిప్షియన్ సామ్రాజ్యం, ఈజిప్ట్లో పుట్టింది ఈజిప్ట్ మతం. ఆ తర్వాత చూసుకుంటే బౌద్ధ మతం. ఆ తర్వాత చూసుకుంటే మీకు ఈ కిందన కనబడుతుంది ఇస్లాం మతం. దాని యొక్క వయసు 1500 సంవత్సరాలు. ఆ తర్వాతదే క్రిస్టియన్ మతాలు కూడా. ఈ ఇస్లాం మతం ఎక్కడ పుట్టింది? ఇదిగో ఇక్కడ పుట్టింది, సౌదీ అరేబియా. మీకు కనబడుతుందా? ఈ సౌదీ అరేబియాలో పుట్టి ఫస్ట్ పక్కనే ఉన్న ఇరాను, ఇరాకు, సిరియా, ఇక్కడ ఉన్న జోర్డనిస్ మతం ఏదైతే ఉందో పర్షియా సామ్రాజ్యంలోకి దండయాత్ర చేసి పర్షియన్లందరినీ మతం మార్పించేశారు. అక్కడ ఇప్పుడు ఇరాను, ఇరాక్లోని పర్షియన్స్ ఎవరు లేరు, అందరూ సచ్చారు. అందరూ మతం మారిపోయి ముస్లిమ్స్ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ మతం మార్చేశారు. ఇక్కడ ఏమైంది? ఇక్కడ బండార బాసు అనే ప్రాంతం నుంచి, ఇరాన్ నుంచి ఆ రోజుల్లో రతన్ టాటా వారి పూర్వీకులు ఇక్కడికి వచ్చేసారు. ఏది? ఇస్లాం మతంతో రాలేదు, వాళ్ళు ఫార్సీ మతంతో భారతదేశం గుజరాత్కి వచ్చేసారు. అందుకే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఇలా ఈ ఇరాను, ఇరాక్ ఇలా మారిపోయింది. ఈ ఇరాను, ఇరాక్తో పాటు కజకిస్తాను, మంగోలియా, ఇవన్నీ ప్రాంతాలు మారిపోయాయి ఇలాగా. ఆ తర్వాత కిందకెళ్ళి ఈ సౌదీ అరేబియా నుంచి ఈ ఇస్లాం మతం కిందకెళ్ళి ఈ మొత్తం ఈ ఈజిప్ట్ మతాన్ని అంతా మార్చేశారు. మొత్తం ఇప్పుడు ఈజిప్షియన్లో గట్టా లేరు, అందరూ ముస్లిమ్సే. మతం మారిపోయింది. ఇది చరిత్ర. ఇది నేను ఎవరు చెప్పినా చరిత్ర. ఆ తర్వాత వీళ్ళు ఈ పర్షియాలోని, ఇరాన్లోని మొత్తం వీళ్ళందరూ ఇలాగ బార్డర్ ప్రకారం కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో మార్చుకుంటూ ఈ అన్ని పాకిస్తాన్లో మార్చుకుంటూ మన దగ్గరికి వచ్చారు. ఇండియాలోని ఔరంగజేబు వీళ్ళు ప్రాంతాల రూపంలో వచ్చి ఇప్పుడు వీళ్ళు ముస్లింల కింద వచ్చారు. వీళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళు ముస్లిమ్స్ కాదు, వీళ్ళు ఎవరు? ఫర్సీలు. అది. సో ఆ విధంగా ఇప్పుడు మన ఇండియాలోని ఇరానీ టీలు గట్టా ఉన్నాయే, ఆ విధంగా వచ్చినవి మన వాళ్ళు తీసుకొచ్చినవి. సో ఇక్కడ 2 మతాలు ఉన్నాయి. ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు 2, ఫస్ట్ ఫర్సీలు, ఒకటి ముస్లిమ్స్. సో ఇక్కడ చూసుకుంటే అలాగా వ్యాప్తి చెందిందే కానీ ఈ బెల్ట్ అంతా ఆక్యుపై చేసింది. క్రైస్తవ మతం ఎక్కడ పుట్టింది, ఇదంతా ఆక్యుపై చేసింది. కానీ ఎన్ని వేల సంవత్సరాల నుంచైనా హిందువులుగానే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని మతం మార్చలేదు, ఎవరిని మతం మారమని అన్నారు. అలా అంత టైం లేదు. ఎందుకంటే 1 కోటి దేవతలు ఉన్నారు, అంత లేదు అందరిని మారు అని చెప్పడానికి. ఇప్పుడు మీకు అర్థమైందా మతం అంటే ఏంటో? మతం మనుషులు సృష్టించుకున్నది.
స్వార్థ ప్రయోజనాల కోసం, మత రాజకీయాల కోసం వాడుకుంటూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు తప్ప దేని మీద ప్రేమ లేదు. వాళ్ళకి ఓటు బ్యాంకు, రాజకీయం కావాలి. దయచేసి ముస్లిం సోదరులందరికీ చెప్తున్నాను. రాబోయే కాలంలో ఈ ఈ వక్ఫ్ బోర్డు బిల్లు కోసం విద్వేషాలు రెచ్చగొట్టేలా మేము ప్రయత్నిస్తాం. మీరు ఆ వాటికి లొంగకండి. మీరు చెప్పండి. మనం దేశం అభివృద్ధి. ఒకసారి రాజ్యాంగం ఆమోదించిందంటే అయిపోయినట్లే. దానికోసం మీరు వీధుల్లోకి వచ్చి మత విద్వేషాలు గట్టా ఎవరిని ఏమీ చేయకండి. అది మీకు ప్రమాదమే, గవర్నమెంట్‌కి ప్రమాదమే, అందరికీ ప్రమాదమే. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇంకో బిల్లు వక్ఫ్ బోర్డ్ బిల్లు ఇప్పుడు అయింది. యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కూడా వస్తే అందరికీ ఒకేలా ఉంటుంది. దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది. కోర్టులు లా కొంచెం లేట్ అయినా మనకు న్యాయం అయితే జరుగుతుంది కదా కోర్టులోని. ఐ హోప్ మీకు అర్థం అయ్యిందా అనుకుంటున్నాను. త్వరలో నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తాను. ఇంకొన్ని రోజుల్లో ట్రావెలింగ్ వీడియోస్ కూడా ఈ ఛానల్లో రాబోతున్నాయి. ఎంజాయ్ చేయండి. ఈ వీడియో ఎంతతో సమాప్తం. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.